ఇక ఆర్థిక శాఖ అనుమతి ఉంటేనే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్కు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కాంట్రాక్టు పోస్టులకే మినిమం టైం స్కేలును వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబరు 2ను సోమవారం విడుదల చేసింది. 2018లో ఏర్పాటు చేసిన 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సులపై 2001లో నిర్ణయం తీసుకొని అందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులకు 2022 జనవరి నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ అమలు కాలేదు. ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా శాశ్వత ఉద్యోగ నియామకాలను గణనీయంగా తగ్గించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి బదులుగా కాంట్రాక్టు ఉద్యోగులను వివిధ శాఖల్లో నింపివేశాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున సాగాయి. అయితే వీరి నియామకాల్లో నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మినిమం టైం స్కేలు ప్రకారం అత్యధిక మందికి వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. అప్పటి నుండి వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులు తమకు కూడా మినిమం టైం స్కేలు వర్తింప చేయాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ అనుమతితో జరిగిన కాంట్రాక్టు నియామకాలకి మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని పేర్కొంది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించదని జీవోలో ప్రభుత్వం పేర్కొనడం విశేషం. ప్రమాదాల్లో ఉద్యోగులు మరణించిన సమయాల్లో వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం, సాధారణ మరణ సమయంలో 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక కొత్త నియమాలపై ఆంక్షలు. ఇకపై కొత్త నియామకాలు వద్దంటూ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ అత్యవసరంగా కావాలనుకుంటే తమ అనుమతి ముందుగా తీసుకోవాలని తేల్చి చెప్పింది. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 180 రోజుల ప్రసూతి సెలవులు. అలాగే కాంట్రాక్టు మహిళా ఉద్యోగినులకు 2 పిల్లల వరకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.